మమ్మల్ని ఇంకా వెళ్ళనివ్వండి రాణా గారు. లేదు పెదరాణి అమ్మ, ఇప్పుడు మీరిక్కడ మాతో ఈ రాజ్మహల్లో ఉండటం చాలా అవసరం. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? వద్దు. చిన్నప్పుడు మాకు ఒంట్లో బాలేకపోతే మీరే మమ్మల్ని చూసుకునేవారు. ఇప్పుడు ఇప్పుడు మీరు గాయత్రిని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది గాయత్రి గదికి వేసిన తాళాలు. ఈ రోజు నుండి ఈ అధికారం కేవలం మీదే. మేం బాగా పాత ఆటగాళ్ళం పెద్ద కోడలు గారు. మీరు గాని గాయత్రి లాంటి వాళ్ళు మరో 10 మంది వచ్చినా సరే అప్పుడు కూడా రాణా గారికి మా మీద ఉన్న నమ్మకం చెక్కు చెదరదు. గుడ్డి నమ్మకం గాజుమహలు లాంటిది అత్తమ్మా. సత్యం అనే గులకరాయి దానిపై పడితే అది తునకలవుతుంది. మేం ఈ రాజవంశాన్ని కాపాడుకోవాలంటే సులక్షణ పెదరాణి అమ్మ దాస్తున్న రహస్యమేమిటో కనిపెట్టక తప్పదు. దుర్గమ్మ తల్లి, నాకు శక్తినివ్వు. నేను రాణా గారికి నిరూపించాలి వారు శత్రువుల్ని ఆత్మీయులు అనుకుంటున్నారని. నిన్ను చూస్తుంటే పాపమనిపిస్తోంది గాయత్రి. ఎందుకు చేస్తున్నావు ఈ యుద్ధం? వదిలేయొచ్చు కదా. నువ్వు ఎలాగో ఈ యుద్ధం ఓడిపోయావు కదా. గెలుపు ఓటమి సమానులు తేల్చుకుంటారు. నువ్వు ఈవిడ నాకు సమానులు కానే కారు. నాతో పోరాడేందుకు మీకు ఏమాత్రం అర్హత లేదు. నువ్వెన్ని ప్రార్థనలు చేసుకుంటావో చేసుకో గాయత్రి. ఈసారి మాత్రం భగవంతుడు కూడా నీకు సాయం చేయడు. నేవేళ్ల తరబడి చేస్తున్న తపస్సు ముందు 3 నాళ్ల ముచ్చట లాంటి నీ ప్రేమ దేనికి పనికిరా. మీరొకటి మర్చిపోతున్నారు. మీరొక సుమంగళితో మాట్లాడుతున్నారు. సుమంగళి గనక తలుచుకుంటే యమరాజుని ఎదిరించైనా సరే తన భర్త ప్రాణాల్ని వెనక్కి తెచ్చుకోగలదు. నేను రాణాగారితో కలిసి 7 అడుగులు నడిచాను. 4వ అడుగు వేస్తున్నప్పుడు అగ్ని సాక్షిగా ఓ వాగ్దానం చేశాను, నా భర్తకి ఎటువంటి ఆపద రానివ్వనని. రాణాగారికి హాని తలబెట్టే ముందు మీరు నా మృతదేహాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. నీ మనసులోని కోరిక తప్పక పూర్తవుతుంది గాయత్రి. మరో 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది. ఆ రోజు మేము పెదరాణి అమ్మ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం, మిమ్మల్ని చితిపై పడుకోబెట్టి తీరుతాం. చూస్తూ ఉండండి. మీరేం చేసుకుంటారో చేసుకోండి. రాణా గారికి నిజమేంటో తెలిసేదాకా నేను ప్రాణం వదలను. సులక్షణ అసలు రూపం ఏంటో అందరికీ తెలిసి తీరుతుంది. మీరంటున్న పౌర్ణమి రాత్రికే కారు మేఘాలు చెదిరిపోతాయి. అసలు నిజం అందరి ముందుకి వస్తుంది. గుర్తుంచుకోండి. అది చూద్దాం.
సవతి గది తాళాలు పదిలంగా ఉంచుకోండి. పెద్ద పెద్ద దగాకోరులను చూశాను కానీ మీలాంటి వారిని ఎక్కడా చూడలేదు. కృతనిశ్చయం ఉంటే ఆటగాళ్లు పనికిరాని పావులతో కూడా పందెం గెలుస్తారు. గాయత్రి భార్య అయ్యుండి కూడా రాణా గారిని నమ్మించలేకపోయింది. కానీ మేము సొంత నానమ్మ కాకపోయినా గెలిచేశాం. రాణి గాయత్రి, రాజమాత, నేను పిచ్చిదాన్ని కాదు. నాకు పిచ్చి పట్టలేదు. ఇది నా భ్రమ కానే కాదు. పెదరాణి అమ్మ రాణా గారికి విరుద్ధంగా కుట్రలు పన్నుతున్నారు. అందుకే ఆ నకిలీ సులక్షణ్ణి తీసుకొచ్చారు. నన్ను మీరైనా నమ్మండి. రాణి గాయత్రి, రాణా గారు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము మీ మాటలు నమ్ముతున్నాం. కానీ మీరంటున్నదేమిటి? రాణి సులక్షణ నకిలీనా? ఎలా చెప్తున్నారు మీరు? అది మాకు నచ్చలేదు. రాణా గారు గాయత్రి కాపురం చేయకూడదు. అందుకని మేము ఒక నాట్యకర్తని మీ రూపంలో రాణా గారి ముందుకు తీసుకొచ్చాం. ఏమైంది ఇక్కడ? చెప్తున్నది మీకే, వెళ్ళండి ఇక్కడి నుంచి. అది మాకు మరీ దగ్గరగా హారతి తీసుకురావద్దు. సులక్షణ పెదరాణి అమ్మల నాటకం బట్టబయలు చేయాలి మనం. రాజమాత దగ్గర ఒక పథకం ఉంది. ఆగండి రాణిగారు, నేనున్నాను కదా, నేను చేసేస్తాను. ఎవరు నువ్వు? నేను మీ దాసిని. పెదరాణి అమ్మ ప్రత్యేకంగా మీకోసం నన్ను పంపారు. ఇలా ఇవ్వండి, నేను తీస్తాను. తీసుకో. నీ పేరేంటి? దేవిక. ఇలా ఇవ్వండి. సవతి గది తాళాలు పదిలంగా దాచుకో. మా ఆభరణాలు తాళం చెవులు జాగ్రత్తగా దాచు. రాణిగారు, మీ జుత్తుకి సాంబ్రాణి వేయనా? వెయ్యి. ఇంత సాంబ్రాన్ని ఎందుకు వేశావు? దాన్ని దూరంగా తీసుకెళ్ళు. అలాగే రాణిగారు. క్షమించండి రాణిగారు, మీకు చెప్పడం మర్చిపోయాం. రాజమాత మిమ్మల్ని ఒకసారి కోసాగారానికి రమ్మన్నారు. వారు మీకు వారసత్వపు నగలు ఇవ్వాలనుకుంటున్నారు. వారసత్వపు నగల? రాజమాత నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి. రాణి సులక్షణ, మీకు ఈ ఆభరణాలు నచ్చకపోతే ఆ గదిలో చిన్న ఖజానాలో ఇంతకంటే విలువైన నగలున్నాయి. ఒకవేళ అవి మీకు నచ్చుతాయేమో, వెళ్ళి చూసుకోండి.
కానీ ఆ గది చాలా చిన్నది, మీకు అక్కడ ఊపిరి ఆడకపోవచ్చు. పోనీ వదిలేయండి, మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటుందేమో. లేదు లేదు, మీరు మాకు అత్తగారు, అలా మీరు వెళ్ళమంటే మాకు ఇబ్బందిగా ఉన్నా ఏం పర్వాలేదు. మేము వెళ్తాం, మేము ఆ ఆభరణాలను చూడడానికి తప్పక వెళ్తాం. అంత తొందర దేనికి? నాకు సవతి ధర్మాన్ని పాటించేందుకు అవకాశం ఇవ్వండి రాణి గారు. అంతకన్నా దగ్గరికి రాకు. చిరుత మేము చెప్పింది నీకు గుర్తులేదా? మాకు అడవి జంతువులంటే ఏమాత్రం ఇష్టం లేదు. నువ్విక్కడ ఉండాలంటే పెంపుడు జంతువులా ఉండాలి. మేమేం చెప్తే నువ్వదే చెయ్యాలి, తెలుసు కదా? మీరు చెప్పలేనివి కూడా ఈ చిరుత మీకోసం చేసి పెడతాడు రాకుమారి గారు. ఇవి తీసుకో, మర్యాదగా వెళ్ళి అక్కడ పడుకో. అన్నట్టు చూడు, గుర్తుంచుకో, మేవి మహల్కి రాకుమారి అయితే నువ్వొక సాధారణ నౌకరివి మాత్రమే. తెలుసు రాకుమారి. నువ్వు బయటకెలా వచ్చావు? మా ఆభరణాలు తాళం చెవులు జాగ్రత్తగా దాచు. అమాయకమైన ఈ మొహం అంత పాలిపోయిందెందుకు? అరే, ముచ్చెమట్లు పడుతున్నాయి, చెమట పడుతోంది. ఏం చేయాలి ఇప్పుడు? అన్నట్టు అక్కడ చూడండి, కిటికీ ఉంది కదా. ఇంకా కాసేపట్లో అక్కడి నుంచి వేడి పొగలు రావటం మొదలవుతాయి. అయినా మీరు ఆమీర్ కోట్ రాణిగారు కదా, మీకెలాగో తెలిసుంటుంది. మన శరీరం ఎక్కువ వేడికి తట్టుకోలేదు. అంత వేడికి చర్మం అంతా కమిలిపోతుంది. మేము వెళ్తున్నాం. ఎందుకు మీకంత తొందర? కొంచెం ఆగచ్చుగా. కాసేపు మనిద్దరం స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుందాం. ఏంటి? రాణా గారి భార్య ఏమైంది ఇక్కడ? ఏమైంది? అరే, ఇలా చూడు. అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, భలే తమాషాగా ఉంటుంది. ఏమైంది?
నిద్దట్లో కూడా ఈ మొహంలో పొగరు తగ్గలేదు. ఈ పొగరు మీకు నప్పుతుంది. రై చిరుత, రాకుమారికి ఈ పొగరు నప్పుతుందిరా. మా దగ్గరికి రావద్దని ముట్టుకోవద్దని చెప్పానా నీకు? ఏమనుకుంటున్నావు? మేము నిద్రపోతుంటే ఇదే మంచి అవకాశం అనుకున్నావా? చిరుత అవకాశాల కోసం ఎదురు చూసుకోడు. మీరు నిద్రపోయేదాకా ఎదురు చూడడం. అలా చేసుంటే ఈ రాత్రే కాదు, అన్ని రాత్రులు మీకు జాగారమే. ఇందాక మీరు నిద్దట్లో నా పేరే కలవరెంతన్నారు. మీ దగ్గరికి రమ్మన్నారు. ఇంకేమన్నారో తెలుసా? చిరుత నన్ను కౌగిలించుకో, నీ బాహుల్లో నన్ను బంధించు, ఎప్పటికీ నా దగ్గరే ఉండు. ఇవన్నీ మీరన్నారు, నేను కాదు. లేదు లేదు, అలా అస్సలు జరగundదు. నువ్వు చెప్తున్నది అబద్ధం. ఒకవేళ నా దగ్గర గ్రామ్ ఫోన్ ఉండుంటే అందులో మీ మాటలన్నీ రికార్డింగ్ చేసి ఉండేవాడిని. అప్పుడు తెలిసేది నేను చెప్తుంది అబద్ధమో నిజమో అన్నది. చూడు నువ్వు. పర్లేదు, కొంగు జారిందంతే. ఈ చిరుత ముందు ఎన్నో అందమైన కొంగులు వచ్చి జారిపోతుంటాయి. బాగా ఎక్కువైంది. నువ్వు ఈ పిచ్చి వాగుడు ఆపి ఇక మా గదిలోంచి బయటకెళ్ళు. అయినా ఇప్పుడు తెల్లారబోతుంది. నీకు ఈ గదిలో ఇప్పుడు పని లేదు. వెళ్తాను రాకుమారి, వెళ్తాను. కానీ రాత్రికి మళ్ళీ మీకోసం వస్తాను. రాత్రి నువ్వు వచ్చినా నీ ఆటలు సాగవు. కానీ రాత్రిపూట ఏం జరగచ్చో అది మీరే చూస్తారు కదా. చిన్నరాజా వారు ఇక్కడ పడుకున్నారేంటి? అయితే రాకుమారి గదిలోంచి బయటకు వెళ్ళింది ఎవరు? మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఎందుకలా మొహం దాచుకుంటున్నావు? నీ సవతి దగ్గర ఇంత సిగ్గా? మమ్మల్ని అప్పుడే చెప్పాను కదా, నీ నిజ స్వరూపాన్ని అందరి ముందుకే తీసుకొస్తానని. ఏమైంది? అంత భయం ఎందుకు? రాజమాత, నేనిన్నాళ్ళుగా వెతుకుతున్నది ఇప్పుడు నా చేతికొచ్చింది. ఎప్పుడు రాణాగారు నా మాట నమ్ముతారు? పదండి. రాణాగారు, మీరు రాత్రంతా ఎక్కడున్నారు? మేం మీకోసం వెతికాం. రాజమాత, మేము ఒక ముఖ్యమైన పని నుండి బయటికి వెళ్ళాం. కానీ గాయత్రి బయటికి ఎలా వచ్చారు? నేను చెప్పిన మాటలకే ఆధారం తీసుకొచ్చాను.
మీరెవరినైతే రాణి సులక్షణ అనుకుంటున్నారో ఆమె రాణి సులక్షణ కాదు, ఎవరో మోసగత్తే. ఆమె రాణి సులక్షణ మాస్క్ పెట్టుకుని మిమ్మల్ని మోసం చేస్తోంది. నేనే స్వయంగా నా చేతులతో తను ధరించిన మాస్క్ ని లాగేశాను. రాణి సులక్షణ రాణి సులక్షణ ఎప్పుడో మరణించారు రాణా గారు. అలా రాణి సులక్షణ మరణించుంటే మీ వెనక నుంచుందెవరు?